సో ఇప్పుడు లెవెనింగ్ లైన్కి వచ్చినాం అనమాట. ఇక్కడ నెహ్రూ సార్ మేనేజర్ అండ్ మా సేఫ్టీ ఆఫీసర్ గారు వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇదైతే వర్క్ ప్లేస్కి వెళ్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి 5 కిలోమీటర్ నడవాలి, 4-5 కిలోమీటర్లు. సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ దాట్. ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్. జై సింగరేణి! బాయ్. ఏంటి కాస్ట్యూమ్ మారింది అనుకుంటున్నాను, ప్లేస్ కూడా మారింది. కానీ వార్షిక లక్ష్యం 75 78 అది. ఒకటే సింగిల్ భోగి అనమాట. ఇది ఇందాక వచ్చింది సింగిల్ భోగి కాదు, విధులు వేసారు. నాకు తెలిసి ఇప్పుడు జన్నం జరుగుతుంది. ఇప్పుడు ఏంది ఇది? కోల్కత్తానా? ఏంటిది ఇది? కలకత్తా లోకల్ ట్రైన్స్. చూసినా అక్కడ వాటర్ వస్తున్నాయి, చూసినావా? అక్కడ చూడు, మెల్లగా ఫోన్ అటే పోతుంది కెమెరా. ఓకే, స్టార్టెడ్. అసలు స్కేరీ ఏం కాదు, నాకైతే మస్తు ఇష్టం. ఎందుకంటే ఇండియా పెరిగినా కాబట్టి ఇవన్నీ మనకు కామన్ ఇదంతా. సో తనకి స్కేరీ, నాకు కాదు. సో అడవి మనిషి కాదు, సింగరేణి మనిషిని. ఏం చెప్పాలంటే సింగరేణి జాబ్ చేసే వాళ్ళందరికీ డైలీ ఒక అడ్వెంచర్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక సాక్రిఫైస్ అని కూడా చెప్పాలి. చాలా మంది సింగరేణి ఉద్యోగము ఫుల్ సెక్యూర్డ్ అది ఇది అని అంటారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. సో ఈవెన్ మై ఫాదర్ వర్క్ ఫర్ సింగరేణి, అంటే ఇంతకుముందు. సో ఆయన ఎప్పుడు డైలీ వచ్చి అక్కడ ఇమీడియట్గా వచ్చి అదే కాళ్ళు నొప్పులు ఉన్నాయి రా అది అని చెప్పేసి అంటే డైలీ దండుబాం పెట్టేటువంటి కాళ్ళకి ఎందుకు డైలీ పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నా. బట్ ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు రెస్క్యూ టీమ్ ఇప్పుడు నడవాలా? ఇదేంటిది? ఇటేం పోతుంది? ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్. మనకు మైండ్ ఏమన్నా ప్రమాదం అయితే మనకు ఈ రూట్ ఏమంటే ఇది వర్క్మెన్స్ అందరికి తెలుస్తుంది ఏ విధంగా మనం పైకి రావాలో. ఎస్కేప్ రూట్ మనం ఆల్రెడీ ప్లాన్ గా పెడతాం ప్రతి డిస్టిక్. ఈ విధంగా ఇదేంటిదన్నా? కాలేజ్ రోడ్ వే. ఇప్పుడు కోల్ తీయడానికి చాలా వరకు మనకు మెటీరియల్ అవసరం పడుతుంది. ఆ మెటీరియల్ మనం టబ్బుల ద్వారా టబ్బు చూపెడితే ఆ టబ్బుల ద్వారా లోడ్ చేసుకుని సర్ఫేస్ లా ఈ విధంగా సపరేట్. ఇది యాక్చువల్లీ మన మనుషులు వెళ్ళేది కాదు, కాకపోతే ఇది మన సబ్స్టేషన్. మొత్తం కరెంట్ ఇక్కడ నుంచి, పవర్ మొత్తం అక్కడ నుంచే సర్ఫేస్ నుంచి అదే బోర్డు ద్వారా కానీ ఇప్పుడు మనం దిగిన దాని ద్వారా ఇక్కడ నుంచి మొత్తం పాస్. కేబుల్ పవర్ ఇది ఒక ఇప్పుడు లైటింగ్. అవునా? లైటింగ్ కోసం ఇది లైటింగ్ వైర్. అలా లైటింగ్ వైర్. ఓకే ఓకే. ఇదేంటి? పర్మనెంట్ పిల్లర్ అంటే సపోర్టింగ్ వచ్చి ఇక్కడ వైడనింగ్ ఎక్కువైంది కదా చూడండి. యాక్చువల్ అయితే ఇంత తీయదు. ఇట్లా ఇది వైడ్ అవ్వడం వల్ల కొంచెం రిస్క్ కదా, కూలకు ఉండడానికి ఇది సపోర్ట్ పర్మనెంట్ పిల్లర్ గా వేసేసాం. ఓకే ఓకే. ఈ తర్వాత మనము కన్స్ట్రక్ట్ చేసింది ఇది తర్వాత బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్. బ్రిక్స్ తోని. ఇప్పుడు ఇది ఇట్లా రాలేదు, ఇది ఎక్స్ట్రా బ్రిక్స్ తో మనం కన్స్ట్రక్షన్ చేసింది. స్టోన్స్ తోని.